హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎందుకో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది, థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మేము ఈజిప్ట్ వెళ్తున్నాము. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో అన్నీ చిన్న చిన్న అదే డెకరేట్ చేశారు. సో చూడడానికి చాలా బాగుందని చెప్పి క్లిప్ తీసాను నేను. ఎవరైతే నా ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చూసారా, అన్ని అంటే కుందేళ్ళు అన్నీ ఒకే చోట కూర్చొని తింటున్నట్టు భలే ఉంది కదా. ఇది ఈస్టర్లో చేసిన డెకరేషన్ అనమాట. సో చాలా క్యూట్గా ఉందని చెప్పి చిన్న క్లిప్ తీసాను. మా వాళ్ళు అయితే చూస్తూ బాగా ఎంజాయ్ చేసేసారు. అలా ఫ్లైట్ ఎక్కేసి మాకు కావాల్సిన డెస్టినేషన్కి త్వరలోనే దిగబోతున్నాము. దిగిన తర్వాత అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు, చాలా ఫార్మాలిటీస్ ఉండడం వల్ల అక్కడ నేను వీడియో తీయలేకపోయాను. ఈ ట్రిప్ మాకు చాలా చాలా ఎంజాయ్ చేసిన ట్రిప్ అనమాట. అందుకనే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకొని ప్రతి ఒక్కటి నా మెమరీస్లో ఉంచుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకనే ప్రతి ఒక్కటి క్లిప్ చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము పిరమిడ్స్ ఆఫ్ గాజా. ఫస్ట్ టైం పిరమిడ్స్ని చూడడానికి వెళ్తున్నాము. సో చూడండి, మీకు బాగా నచ్చుతుంది. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం వచ్చేసాము ఇక్కడికి. ద పిరమిడ్స్ ఆఫ్ గాజా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము మేము. సో అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే గైడ్ని బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళే వరకు మొత్తం అంతా మాకు గైడే చూసుకుంటారు. సో టికెట్స్ తీసుకొని మేము లోపలికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ మనకి హిస్టరీ అంటే తెలియాలి కాబట్టి మనకి గైడ్ ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల నేను ఆడియో సరిగ్గా తీయలేకపోయాను, ఆడియో ఉంచలేకపోయాను. ఇక్కడ గాజాలో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి, అది ఎవరెవరివి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టోటల్గా 9 పిరమిడ్స్ ఉన్నాయి. దాంట్లో 2 చాలా పెద్దగా ఉన్నాయి, మిగతావన్నీ చిన్నగా ఉన్నాయి. అవి ఎందుకు అలా ఉన్నాయి అన్నది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈజిప్ట్లో వాళ్ళ హిస్టరీ చాలా బాగుంది. మనము అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిద్ది అనమాట వాళ్ళ హిస్టరీ మొత్తము. ఇక్కడ అంతా పిరమిడ్ లోపల ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ చేస్తున్నారు, అప్పట్లో ఉన్న ఎక్విప్మెంట్స్, మెజరింగ్ స్కేల్ అలాంటివి అవన్నీ వాళ్ళు మంచిగా స్టోర్ చేసి పెట్టారు. అన్ని సంవత్సరాల క్రితం ఉన్న వస్తువుల్ని చూస్తే ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కాబట్టి మనకి ఇంతేనా అనిపించేది. కానీ అప్పట్లోనే ఇవన్నీ ఉన్నాయి అంటే నిజంగా చాలా ఏమంటారు, సైన్స్ అప్పుడే ఎక్కువ డెవలప్ అయిందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్ వ్యూ అనమాట. పిరమిడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మనకి ఓవరాల్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. చూస్తే మీకు ఇక్కడ 9 పిరమిడ్స్ కనిపిస్తాయి. ఇంతకుముందు యాక్చువల్గా పిరమిడ్స్ అన్నీ సాఫ్ట్గా ఉండేవన్నమాట. అంటే అన్నీ సాఫ్ట్గా ఉండేది. కానీ ఈ ఎర్త్క్వేక్స్కి మన టెంపరేచర్స్కి వాటికి వల్ల అన్నీ కూలిపోయి ఓన్లీ రాక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ 146.5 మీటర్స్ హైట్లో ఉంది. 2.3 మిలియన్ స్టోన్స్ యూజ్ చేశారంట. 20,000 మెంబర్స్ కట్టారంట. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దీని మీద ఉంది. సో ఈ పిరమిడ్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే యాక్చువల్గా పెద్దగా ఉన్న పిరమిడ్ ఏమో కింగ్ది,
కొంచెం చిన్నగా అనిపించే పిరమిడ్ ఏమో సన్‌దనమాట. అలా ఒక క్రాస్‌గా ఒక్కొక్కళ్ళది పక్కపక్కనే పెట్టుకున్నారనమాట. కట్టించుకున్నారు. ఇవన్నీ ఏంటంటే కింగ్స్ నేమ్స్ అనమాట. వీళ్ళేంటంటే కింగ్స్ నేమ్స్ ఇలాగే రాస్తారు. ఇది ఈజిప్టియన్ లాంగ్వేజ్ అనమాట. సో, వాళ్ళకి లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. అంటే స్నేక్ లాగా, బర్డ్ లాగా అలా ఉంటుందనమాట డిఫరెంట్‌గా. అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాటిలో కింగ్ నేమ్ మాత్రమే రాస్తారు అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఒకప్పుడు పిరమిడ్ లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది ఇలా ఇక్కడ ఉందన్నమాట. సో, ఎంట్రన్స్ ఎలా ఉండేది అన్నది ఇక్కడ క్లియర్‌గా చూపిచ్చారు. ఇది మా ఎంట్రన్స్ టికెట్. ఇప్పుడు బస్ తీసుకొని మనం ఒక్కొక్క ప్లేస్‌కి 3 స్టాప్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళాలి. ఫస్ట్ స్టాప్ మనము ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం పదండి. ఫస్ట్ స్టాప్‌లో క్యామెల్ రైడ్‌కి వచ్చామన్నమాట. ఇది మేము అనుకున్నాము క్యామెల్‌లో నడుచుకుంటూ వెళ్ళి పిరమిడ్స్ వరకు వెళ్ళి వస్తామేమో అనుకున్నాము. కానీ మమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళలేదు. కొంచెం దూరం తీసుకొచ్చారనమాట. కానీ ఇదొక అడ్వెంచరస్ అని చెప్పి అనుకోవాలి. మాకు సీతతో అంత ఈజీ కాదు అన్నట్టు క్యామెల్‌తో అంత ఈజీ కాదు వెళ్ళడం అని మాకు బాగా తెలిసొచ్చింది. ఇక్కడ మా హస్బెండ్, మా పెద్దోడు ఇద్దరు కలిసి ఎక్కేశారు. అలా మా క్యామెల్ రైడ్ స్టార్ట్ అయ్యింది. భయపడుతూ వెళ్ళాము. అంత హైట్ కూర్చొని వెళ్ళాలి అంటే కొంచెం కష్టం కదా! ఇంకా చాలా మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. మీరు కంటిన్యూస్‌గా చూడండి. నిజంగా మీకు బాగా నచ్చుతుంది. మేమైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. కానీ ఫ్రెండ్స్ మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేము లాస్ట్ పాయింట్‌కి వచ్చామన్నమాట. సో, ఈ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. స్టాచ్యూ దగ్గర కూడా చాలా బాగుంది. రష్ కూడా బాగా ఎక్కువ ఉంది. ఇంతకీ తెలుసా అండి ఈ పిరమిడ్స్ అవన్నీ ఎలా తయారు చేశారంటే ఆల్మోస్ట్ అన్నీ గ్రానైట్ అన్నమాట. పెద్ద గ్రానైట్, ఇంకా లైమ్ స్టోను, శాండ్ స్టోను ఇవన్నీ కలిపి తయారు చేశారు. నిజంగా అప్పట్లో ఆ స్టోన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మాకైతే నిజంగా చాలా టెక్నాలజీ బాగా అనిపించింది. అప్పుడు యూజ్ చేసిన అప్పటి టెక్నాలజీ.
చూసారు కదా ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయో, దగ్గరికి వెళ్తేనే కానీ తెలియట్లేదు అది ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ అన్నది. ఈ స్టోన్ కూడా చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతే అది ఎండ్ అవ్వేటప్పటికి అక్కడ వరకు ఉంది, అది లాస్ట్ వరకు ఉంది. అంత పెద్ద స్టోన్ చూడండి. ఇదంతా లైమ్ స్టోన్ అండ్ ఇంకా గ్రనైట్ అనమాట. గ్రనైట్ కూడా ఇందాక పింక్ కలర్లో కనిపించింది చూడండి, అది గ్రనైట్. మొత్తం స్టోన్స్ మొత్తం అవే అనమాట. నిజంగా అప్పట్లో అంత పెద్ద పెద్దవి తీసుకొచ్చి ఒక దాని మీద ఒకటి ఎలా పేర్చి ఎలా చేసుంటారు. ఇప్పట్లో అయితే మనకి చాలా టెక్నాలజీ వచ్చింది, అప్పట్లో అంత ఉండేది కాదు కదా. నిజంగా అనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపించేది. అంతంత పెద్ద పెద్దవి తీసుకొచ్చి ఎలా పెట్టుంటారా అని అనిపించింది నాకైతే. మేము వెళ్ళిన రోజైతే చాలా రష్గా ఉండింది. మాకు అక్కడ కూర్చొని ఫోటో దిగడానికి కూడా ప్లేస్ లేనంత రష్గా ఉండింది. సో మేము వెయిట్ చేసి తర్వాత అందరూ కొంచెం మూవ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఫొటోస్ దిగాము మేము. ఈజిప్ట్లో నాకు ఏది చూసినా కానీ మమ్మీ మూవీ ఇంకా అలాంటి మూవీసే నాకు బాగా గుర్తొచ్చినాయి. ఇంకా ఇక్కడ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు సెకండ్ స్టాప్ దగ్గర వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ స్టాప్ చూసుకొని క్యామెల్స్ చూసుకొని డైరెక్ట్ ఇటు వచ్చాము. మధ్యలో ఇప్పుడు అసలైన పిరమిడ్స్ దగ్గరికి వెళ్తున్నాము. చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి, అవి కూడా పిరమిడ్సే. ఇక్కడ మనము 2 పిరమిడ్స్ ఉన్న ప్లేస్కి వచ్చాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ 2 కింగ్స్వి పిరమిడ్స్ అనమాట. ఒకటేమో ఫాదర్ది, ఇంకోటేమో సన్ అనమాట. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఫాదర్ది పెద్దగా హైట్లో ఉండాలి, కనీసం సన్ది కొంచెం చిన్నగా అయినా ఉండాలి. అందుకోసం అని చెప్పి ఈ సన్ ప్రిన్స్ ఉన్నారు కదా, అతను ఏం చేశారంటే ఆ పిరమిడ్ని హైట్లో కట్టారనమాట. అందువల్ల ఈ పిరమిడ్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో మేము వెళ్ళి చూద్దాము అని చెప్పి దగ్గరికి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము. ఇది కింగ్ వల్ల సన్ పిరమిడ్ అనమాట. ఇదే కొంచెం హైట్లో కట్టడం వల్ల హైట్గా కనిపిస్తుంది. ఇదొక్క పిరమిడే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు, పైన ప్లెయిన్గా అనిపిస్తుంది, మిగతా స్టోన్స్ అన్నీ కనిపించకుండా. అంటే ఈ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఏమంటారు, చాలా ఇయర్స్ బ్యాక్ది కాబట్టి మొత్తం అంతా పోయిందనమాట. సో చూసారా ఇవన్నీ స్టోన్స్ ఎలా ఉన్నాయో. ఒక్కొక్క స్టోన్ 2.5 టన్స్ నుంచి 50 టన్స్ వరకు ఉంటుందంట. సో ఆ టైంలో ఎలా తీసుకొచ్చారో కానీ నిజంగా చెప్పాలంటే ఇది క్రియేట్ చేసిన వాళ్ళు గ్రేట్ అనుకోవాలి. ఇవి 9 పిరమిడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవి రిమైనింగ్ అన్నమాట. అలా పిరమిడ్స్ చూసుకుంటూ రిటర్న్ అయిపోయాము మేము. సో బస్ ఎక్కేసి బస్సులో రిటర్న్ అయిపోయాము. లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. మేము ఎలా ఎంజాయ్ చేసామో అవన్నీ మంచిగా చూపించాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్.